ఒక మనిషి జీరో నుంచి ఎవ్రీథింగ్ చూడడం చాలా నార్మల్. కానీ ఎవ్రీథింగ్ నుంచి జీరో చూసి జీరో నుంచి మళ్ళీ ఎవ్రీథింగ్ వెళ్ళడం అనేది చాలా గొప్ప ప్రాసెస్. ఎలా ఉంటుంది ఫేజెస్లో? జీరో టు ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ టు జీరో అనేది 300-400 కోట్ల ఆస్తి. డివర్స్ అయినప్పుడు ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో అనిపించింది. అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను, మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమి ఉన్నాయా మీకు? మీరు అన్నట్టు లైఫ్ ఇస్ సింపుల్ అనుకుంటుంటే మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటే, ఇప్పుడైతే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది. దానికి అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావా, అది అమ్మాయిలు లేకపోతే పని కాదా అని అన్నారు. మీ లైఫ్ లో జరిగే సెకండ్ సైడ్ ఎందుకు చూపించారు? అదొక బాధ పంచుకుంటే పెరుగుతుంది. చాలా నచ్చింది లవ్ రెడ్డి మూవీ, బట్ ఒక బాధ మళ్ళీ రిపీటెడ్ గా చూడబుద్ధి కాదు. సో మీకేమైనా అట్లాంటి రియాలిటీ హిట్ అయిందంట? యా, చాలా చూపించింది. గోవెన్ ముందు నేను ఒక ఆఫీస్ బాయ్ లాగా తిరుగుతుంటే దాని మీద ఎందుకు స్టిక్ అవ్వలేదు? ఎప్పుడు కూడా కావాలనుకున్న పరిస్థితులు స్టిక్ గా అనియలేదు చాలా సార్లు. దిల్ రాజు సార్ దగ్గర ఓకే ఫ్యామిలీ వేరు, ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ వేరు. ఇక్కడ ఉండలేను, ర్యాగింగ్ అవుతుంది, నాకు నచ్చలేదు అని వచ్చేసిన. మీరు మిస్ అవుతున్నారా ఏమైనా? నాకు అలా కనిపిస్తుంది, అంటే మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు? నాకు మిస్ అవుతున్నట్టు ఏం కాదు. ఎందుకు ఉడిపోయారు? మెయిన్ రీజన్ ఏమైంది? కానీ ఆన్ కెమెరా నేను చెప్తే ఇచ్చా, నాకు ఏమైనా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, నేను మిస్ అవుతా అన్నీ ఉంటాయి. మీరు ఇప్పుడు నేను కళలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక మనిషి జీరో నుంచి ఎవ్రీథింగ్ చూడడం చాలా నార్మల్. కానీ ఎవ్రీథింగ్ నుంచి జీరో చూసి జీరో నుంచి మళ్ళీ ఎవ్రీథింగ్ వెళ్ళడం అనేది చాలా గొప్ప ప్రాసెస్. చాలా తక్కువ మందే ఆ సక్సెస్ఫుల్ పేజ్లో నిలుస్తారనమాట. అంటే ఇక్కడ మొదలై అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పడి కూడా లేచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నా ఎదురుగా ఉన్న మనిషిని నేను ఆ కేటగిరీ కిందకే వేస్తానమాట. హీఈస్ నన్ అదర్ దాన్ వంశీకృష్ణారెడ్డి గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ ఫర్ యూ. ఓకే, కాదు ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ లాగే ఒక మనిషి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళడం గొప్ప ఫేస్ కదా, అక్కడి నుంచి ఇక్కడికి పడ్డం చాలా రఫ్ ఫేస్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఎలా జరిగింది ఈ ప్రాసెస్? అంటే జీరో టు ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ టు మళ్ళీ జీరో టు ఎవ్రీథింగ్. ఎలా ఉంటుంది ఫేసెస్ లో? సో అది చాలా డిఫరెంట్ గానే ఉంటది. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎక్కువ రిలేట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్. చాలా బాగా అనిపించింది. సో నేను అనుకునేదే మీరు చెప్పినట్టు అనిపించింది. లైక్ జీరో టు ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ టు జీరో అనేది నేను ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్న విషయం ఏం కాదు. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ సీయింగ్ దిస్, బికాస్ వీ హ్యాడ్ 80 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ జైరాబాద్. అది ఒక్కొక్క ఎకరమే 3-4 కోట్లు, అట్లా 300-400 కోట్ల ఆస్తి. అదేం లేదు ఇప్పుడు. అంటే అంతా చూసి ల్యాండ్ లార్డ్స్ అని అందరు రెస్పెక్ట్ ఇస్తుండ్రి. తర్వాత ఫంక్షన్లకు పిలవడం కూడా బంద్ చేసిన రోజులు వచ్చినాయి. సో జీరో చూసినాము, ఫస్ట్ హై చూసినాం, మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ చూసినాం, జీరోకి వచ్చినాము. మళ్ళీ కొంచెం కొంచెం అక్క అన్నకు జాబులు వచ్చి కొంచెం సెటిల్ అయ్యి ఈకో స్పోర్ట్ కార్ కొన్నప్పుడు అనిపించింది, అరే మళ్ళీ మనం సాధిస్తున్నాం, మళ్ళీ మంచిగా ఉన్నాం. సో ఎవ్రీథింగ్ చూసినాము. తర్వాత మళ్ళీ నేను సోలోగా మ్యారేజ్ తర్వాత లైఫ్ స్టార్ట్ చేసి ఏమీ లేకుండా నేను ఒకటి మస్త్ లెర్నింగ్ యాప్ అని స్టార్ట్ చేసింటి. దాంట్లో సేల్స్ 200-300 వస్తుండే రోజుకి. రొట్టెలకు సరిపోతాయా, కర్రీస్ కి సరిపోతాయా అనిపిస్తుండే. ఉండేది మణికొండలు ఉంటుండే. సో చాలా టఫ్ ఉంటుండే. అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏం చెయ్యలేని అనిపిస్తుండే. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ జీరో లైఫ్. మళ్ళీ అన్బిలీవబుల్ సేల్స్, ఫార్మ్స్ అవి ఒక్కొక్కరు కొంటుంటే వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ మేము పంపించలేకపోవడము, 1000 ఆర్డర్లు పెండింగ్ పడడము, ఇదంతా అసలు అన్ఇమాజినబుల్ ఉంటుండే. మొత్తం మా ఇల్లంతా సామానే ఉంటుండే, వర్కర్సే ఉంటుండ్రి. నేనే ఒక దగ్గర జాబ్ చేసిన 10,000కు 5,000కు అన్ని చేసి తర్వాత నేను టీచింగ్ లో కొంచెం సంపాదించడం స్టార్ట్ చేసిన. కానీ అట్లా నేనే జాబ్ చేసే పర్సన్ ని ఇంకేం లైఫ్ చూడలేదు. నా కిందనే 20 మంది ఎంప్లాయీస్ ఉండడము, వాళ్ళు మిస్టేక్ చేస్తే దాన్ని ఎట్లా నేను రెక్టిఫై చేయాలని ఆలోచించడము, దానిపైన కూడా వీడియోస్ చేస్తుంటే మా వాళ్ళు లేబుల్స్ వేసిండ్రు ఒకసారి.
వాళ్ళు సెప్టెంబర్ లో పంపిస్తున్నారు సామాను, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏదో నవంబర్ అడ్వాన్స్ అన్నమాట. అందరికి సారీ చెప్పిన అది రాంగ్ ప్రింట్ అయింది, నాకు క్షమించేసేయండి అని. అట్లా కూడా చేయాల్సి వచ్చింది. అందరు అన్నారు ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది భయ్యా నీకు అది ఇది అంటే. అనుకోకుండా అది అంత పెద్ద సంస్థ అయిపోయింది. చిన్నగా స్టార్ట్ చేసింది ఒక ప్యార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఎట్లా కొంటారో ఇప్పుడు మ్యారీ ప్యార్లే మ్యారీ అని అంత లెవెల్ యాడ్స్ ఇచ్చినాం మేము. సో మేమే చేయడం వీడియోస్, దాని వల్ల అంత సేల్స్ ఉంటుండే. సో అంత చూసినా అంత అయ్యింది. మళ్ళీ డివర్స్ అయినప్పుడు ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో అనిపించింది. సో నో ప్రొఫెషనల్ లైఫ్, నో పర్సనల్ లైఫ్, వాట్ ఈస్ దిస్ అనిపించింది. దెన్ అగైన్ ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక సంస్థని ఏర్పాటు చేసి దాంట్లో 30 మంది ఎంప్లాయీస్ ఉంటూ అది నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేస్తూ అసలు కౌంటర్లు ఖాళీ ఉండకుండే ఆ లెవెల్లో బిజినెస్ అవుతుండే, lakhs లో అవుతుండే. సో అంత చూసి అంత అయ్యి నేను నా బర్త్డే కూడా ఇంకా బాగా గుర్తుంది. నా May 31st నా బర్త్డే. అప్పుడు నేను కూర్గులు ఉన్నా, ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్లో ఉన్నా, మంచి రిసార్ట్ తీసుకొని. మా అన్న బర్త్డే April 21st, ఒక 1 month ముందే. అప్పుడు నేను పాండిచ్చేరిలో ఉన్నా. అప్పుడు కూడా ఫ్రెండ్స్ తోని అసలు ఒక షాప్ కి పోయి ఇది కొనొచ్చా కొనరాదా, ఈ రూమ్ తీసుకోవచ్చా తీసుకోరాదా అని ఆలోచన లేదు. ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్ అప్పుడు కూడా. సో ఈసారి మా అన్న బర్త్డేకి ఇంట్లోనే ఉన్నా, టీవీ చూసుకుంటా, క్రికెట్ చూసుకుంటా. ఒక 1000 రూపాయలు కూడా ఖర్చు కాలేదు. లాస్ట్ కేక్ కూడా మా వంతో కట్ చేపియలే, నేను బయట బిజీ ఉన్నాడు. సో అట్లా అయిపోయింది. నా బర్త్డే వస్తుంది, ఇప్పుడు కూడా అసలు ఏం ప్లాన్స్ లేవు, ఎటు పోయేది లేదు. కూర్గో, పాండిచ్చేరినో, గోవానో పోయేంత సినిమా కూడా లేదు. అంటే మారిపోయింది చాలా. బట్ దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే పని ఇస్తున్నాడు, అదొక్కటి మస్తు హ్యాపీగా ఉన్నా. అంటే మన ఖర్చులకు తగ్గట్టు కొంచెం డే అన్న గడిచేటట్టు పని అవుతుంది. సో మీరు అన్నట్టు జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి మళ్ళీ ఇప్పుడు జీరో చూసి ప్రమోషన్ స్టార్ట్ చేసి సంథింగ్ అయితే చూస్తున్నా. ఎవ్రీథింగ్ ఎప్పుడు చూస్తున్నావు, బట్ దిస్ ఈస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. లైక్ నేను అనుకున్నది దైవం దలిచింది వేరు ఉంటది అంటారు కదా. నేను అనుకున్నది ఒకటి ఉంటుంది, పెళ్ళి అయిపోయింది, ఇక నెక్స్ట్ ఏముంటది, ఇక మంచి లైఫ్ ఉంటది కదా, పిల్లలు స్కూల్ వేయాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా ఎక్స్పెక్టేషన్స్. అదేం జరగలే. తర్వాత కంపెనీ స్టార్ట్ చేసి మొత్తం తెలుగు స్టేట్స్ లోనే ఇట్లా చెయ్యాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే, లేదా వంశ ఒక్కరు చేస్తున్నా ఒక్కరైనా ఇట్లా చెయ్యాలి అనే స్టేజ్ నుంచి మళ్ళీ ఏం లేకుండా అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ అని ఇది చేస్తున్నా. బట్ లైఫ్ హ్యాస్ టాట్ మీ సో మెనీ థింగ్స్. లైక్ పీపుల్ ఎట్లుంటారు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. ఫస్ట్ డే మంచోళ్ళు లాగా అనిపించిన వాళ్ళు తర్వాత మనకు వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనిపించవచ్చు. సో ఈడేంది వీడు అసలు వీడేమైనా పనికొస్తాడా మనకు అనిపించిన ఎంప్లాయీస్ కూడా లాస్ట్ వరకు మనతోనే ట్రావెల్ చేయొచ్చు, మనతోనే ఉండిపోవచ్చు. సో అట్లా మనము ఒకటి ఎస్టిమేషన్ మనకు ఒకటి ఉంటది కదా, వాళ్ళ మైండ్ స్టడీ చేసేది, ఒక గెస్ చేస్తాం కదా. ఆ గెస్ వర్క్ అనేది 100% రైట్ కాదు. ప్రాబిలిటీలో ఒక్కొక్కసారి కరెక్ట్ కావచ్చు, ఒక్కొక్కసారి తప్పు కావచ్చు. సో అన్ని వదిలేసి జస్ట్ మన కంట్రోల్ ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు పోవడమే లైఫ్ అంటే అని తెలుసుకున్నా. సో టేక్ ఈచ్ డే ఎట్ ఏ టైం. ఈ రోజు అయింది, ఈ రోజు అయిపోయింది, హాయిగా పండుకున్నామా లేదా, వన్ థింగ్ ఎట్ ఏ టైం, ఈచ్ డే ఎట్ ఏ టైం లాగా ముందుకు పోవాలి తప్ప ఫ్యూచర్ ప్లాన్ ఇవి పెట్టుకోరాదు. వంశీ గారు అంటే మీరు చెప్పినంత, లేదంటే నవ్వుతూ చెప్పినంత ఈజీ కాదు. ఇవన్నీ చూసి ఒక్కసారి లోలో పడ్డం. లోలో ఒకప్పుడు వంశీ గారు అంటే, లేదంటే మీ అన్నయ్య అన్నప్పుడు కూడా ఫుల్ రెస్పెక్ట్ ఉండేది. ఏదైనా ఒక చిన్న వీడియో వస్తే ఆంధ్ర తెలంగాణలో ఫుల్ వైరల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా సరే కొంచెం చెప్తే కూడా వీళ్ళ ఇంట్లో లేని మాకు చెప్తారు అనే మాటలు వస్తాయి. మీరు కూడా ఒక మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి, అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను, మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదా రెగ్యులర్ గా. ఆ స్టేజ్ లో ఎలా తీసుకున్నారు అసలు? ఒక్కొక్క రోజు మేబీ మీకు ఆలోచనలో అసలు మళ్ళీ ముందుకు వెళ్తానా లేదా, చేయగలనా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉండేనా మీకు? ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. మీరు అన్నట్టు లైఫ్ ఇస్ సింపుల్ అనుకుంటుంటిమి. లైక్ నేను మా అన్న కూడా డిస్కషన్స్ ఎట్లుంటుండే అంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వాళ్ళు పైన నిలబడి వెనకాల యూనివర్సల్ బ్యానర్ ఉంటది హైదరాబాద్ లో, నిలబడి మాట్లాడుకుంటుంటారు. రేలో చెప్పలేకపోతున్నా కానీ లోపల తుంచేస్తుందిరా అని అంటారు. అదే బాధ ఉంటది మా లోపల కూడా, మా కళ్ళలో కూడా ఒక పెయిన్ ఉంటది. అందుకే సో అట్లా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు అంతా కూడా అక్కడ ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు, అరే ఇంకెన్ని చూడాలి మనము, ఎన్ని చూసినామని ఫస్ట్ అమ్మాయిల పేర్లు అవి చెప్పి
తర్వాత రేపు పొద్దున మనకి ఇద్దరికి పిల్లలు వచ్చేసి గుడ్డగాళ్ళు వచ్చి వాళ్ళు తిరుగుతుంటే ఆడుకుంటుంటే ఇది అది అని మాట్లాడుతుంటారు. మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటిమి. సరే మన ఇద్దరికి ఇద్దరు వైఫ్స్ వస్తారు, మమ్మీ డాడీ ఉంటారు, మనము నలుగురము మమ్మీ డాడీ 6 మంది ఫార్చునర్ కొనాలి, ట్రిప్లు వేయాలి, ఇదే ఉంటుండే తప్ప ఇట్లా కాంప్లికేట్ అవుతుంది సిచ్యువేషన్, ఇట్లా వస్తుంది లైఫ్ లా. మా ప్రతి వీడియోకి మీరు అన్నట్టు వీడియో రిలీజ్ చేస్తే ఒక్క నెగటివ్ కమెంట్ ఉండకుండే. 2 స్టేట్స్ లో నెగటివ్ కమెంట్ లేని పీపుల్ ఎవరన్నా ఉన్నారా అంటే నేను మా అన్నని. సో మాకు డిలీట్ చేసుకోనికి కూడా అవసరం రాకుండే, బ్లాక్ చేయాల్సిన అవసరం రాకుండే ఎవరిని, ఆ స్టేజ్ లో ఉంటుంది. సో కానీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అయిపోయింది. అంటే చేసింది ఏమి లేదు పెద్దగా, లైక్ ఎవరికో ఎఫెక్ట్ చేయడమో ఇంకోటో అంత, మళ్ళీ మంచిగా చేద్దామని స్టార్ట్ చేసింది. లైక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే కూడా మంచివే కదా అని. ఇది నెగటివ్ కమెంట్స్ అనేటివి నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేస్తే ఎప్పుడు వచ్చినాయి మీకు అని శివ గారు అడిగితే లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే డివర్స్ తర్వాత వచ్చినాయి అన్న. యాక్చువల్గా డివర్స్ తర్వాత రాలే, నా పెళ్ళయినాక కూడా చాలా లిమిటెడ్ ఉంటుండే. ఎప్పుడైతే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారా, హనీ అమ్ముతారా, తక్కువకు తెచ్చి ఎక్కువకు అమ్ముతున్నారా, ఇట్లా చేస్తున్నారా, ఆమె అంటారా చాలే మస్తు చూసినాంలే, మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని, మీరు లేట్ గా పంపిస్తారు, ఇది అది అని అందరూ అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. అంటే ఎంతమంది అడ్మైర్ చేసిండ్రో వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేయడము, అంతమందికి జెలసీ ఫ్యాక్టరా మరి లేదా నిజంగానే వాళ్ళకు ఎక్కువ ప్రైజెస్ అనిపించి కోపం వచ్చిందా, లేట్ గా పంపించడం వల్ల హర్ట్ అయిండ్రా, కానీ ఆ నెగటివిటీ అనేది అప్పుడే స్టార్ట్ అయింది నాకు. సో కమెంట్స్ ఆఫ్ చేసుకున్నది కూడా ఫస్ట్ టైం జీవితంలో నా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతనే. నెగటివ్ కమెంట్స్ పెడుతుండ్రి, మీరు ఇద్దరు తోడు దొంగలు ఇట్లాంటివి వస్తుండే. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనము ఫ్రీగా చేస్తున్నాం పని అన్నంత వరకు పెద్ద ఎఫెక్ట్ చేయదు ఎవరిని. ఎప్పుడైతే వీళ్ళ వీడియోస్ మనం చూస్తుంటే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, కోట్లు తీస్తున్నారేమో అనేసరికి అది నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుందా మరి ఏమవుతుందో కానీ అట్లా స్టార్ట్ చేసిండ్రు. సో అది కంటిన్యూ అయ్యి ఇక ఛాన్సులు కూడా ఇస్తాం కదా మనం. ఇప్పుడు వ్యూస్ చూస్తే కూడా సమ్ టైమ్స్ నేను ఒక్కని సోలోగా చేసినవి చాలా తక్కువ ఉంటుండే, అది మళ్ళీ చెప్పినా కానీ ఎవరికి అర్థం కాదు. 200K వ్యూస్, 2 lakhs, 1 lakh వస్తుండే. ఇక మొత్తం ఇట్లే వస్తే నేను పెట్టుకున్న బిజినెస్ నడిపించలేను, ఎవరికి శాలరీ ఇయ్యలేను అని అర్థమయ్యి అమ్మాయిలను ఎంటర్ చేయాల్సి వచ్చింది. గర్ల్ ఉంటే ఖచ్చితంగా ఒక పేరు లాగా చూస్తారు, దాంట్లో తప్పేముంది, మేమేమి ఇంటిమేట్ సీన్స్ లోనో నటిస్తలేమో, అదొక రొమాంటిక్ ఫిలిం కాదు కదా. ప్రొఫెషనల్ గా జస్ట్ తను నా పక్కనే నిలబడితే ఒక వీడియో చేస్తున్నాము, అది చూస్తారు, షాప్ కి వస్తారు, కొంటారు. అది బాగా క్లిక్ అయింది, వస్తుంట్రీ కొంటుంట్రీ, దానికి నెగటివ్ కామెంట్స్ మళ్ళీ 2 states లో మీరు అన్నట్టు ఎంత పాజిటివ్ ఉంటేనో దానికి అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావా, అది అమ్మాయి లేకపోతే పని కాదా అని అన్నారు. పని నాకు కాదు, ఎవరికి కాదు, మీకు ప్రోడక్ట్స్ ఇయ్యలేను, నా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇయ్యలేను, కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది అనేది నా ఫీలింగ్ ఉంటుంది. అందుకు అమ్మాయిలు ఉంటే వ్యూస్ 1 million, 2 million, 3 million రాబట్టింటే ఆ ఫార్ములా ఎందుకు బ్రేక్ చేయాలని కంటిన్యూ చేసిన. సో తర్వాత కొంచెం నెగటివ్ పబ్లిసిటీ చేసిండ్రు, వంశీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, వంశీ ఫార్మ్స్ కరెక్ట్ కావు, ప్రోడక్ట్స్ కరెక్ట్ కావు అని. దానివల్ల అదంతా నమ్మకం బ్రేక్ అయ్యి షాప్ కి జనాలు రావడము ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల రెంట్లు కట్టలేక, శాలరీలు ఇవ్వలేక బంద్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ మీ దగ్గర ఉన్న అమ్మాయిలే వెళ్ళిపోవడము, వాళ్ళ దగ్గర నుంచే నెగిటివిటీ పెరగడము, వాళ్ళే నెగిటివ్ గా మాట్లాడుకోవడము, ఆ తర్వాత ఇంకా వేరే అమ్మాయిని ఏదో ఫుల్ గా ఇబ్బందులు పెట్టేశారు, ఆమెకు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అని చెప్పేసి ఒక అమ్మాయి కైండ్ ఆఫ్ యాంకర్ అనుకోండి, ఆ అమ్మాయి ద్వారా ఇట్లా మెల్లి నెగిటివ్ అవ్వడము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే కదా. ఫ్యాక్టర్సే అంటే నేను అనేది దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్. లైక్ ఇప్పుడు పాజిటివ్ చెప్పేటోళ్ళు వంశన్న గ్రేట్, వంశీ అట్లా అని 99 మంది చెప్పి ఒకడు వచ్చి హౌలగాడు వేస్ట్ గాడు అని చెప్తే మనకు అదే రిజిస్టర్ అయిపోతుంది. సో 99 మంది మన పైన పాజిటివే ఉంటారు, కానీ ఒక్కరు నెగిటివ్ ఉండేసరికి నెగిటివే కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్ లోకి వస్తాం. సో అందరికి నచ్చం కదా మనం, నచ్చని వాళ్ళు నచ్చని విషయాలు 100 చెప్తారు, కానీ అవి ఇంపాక్ట్ చేస్తాయి సొసైటీ మీద. కానీ ఇంకోటి, ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా యాంకర్ వస్తాను సరిగా రిసీవ్ చేసుకోలేదు, నాకు కూల్ డ్రింక్ ఇవ్వలేదు, నాకు టిఫిన్ పెట్టియలేదు, సరిగా నవ్వుతూ మాట్లాడతలేదు, అస్సలు నచ్చలేదు నాకు అంటే యాంకర్ కి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇయ్యరాదేమో మనం అని వేరే వాళ్ళకి కూడా నేను ఎక్కియొచ్చు కదా. సో మీ పైన ఎక్కియడం నేను 100 మంచి చెప్పొచ్చు, చాలా మంచి రిసీవ్ చేసుకుంది,
నాకు వస్తానే కాఫీ ఇచ్చింది, ఇట్లా చెప్పినా అనుకోండి నమ్మరు. ఓకే, వీడు ఇంత మంచి వాళ్ళు ఎట్లుంటారు యాంకర్స్ అసలు అని అనుకుంటారు. అదే నెగటివ్ గా చెప్తే ఈజీగా నమ్ముతారు. నా పైన కూడా అదే చేసిండ్రు. పాజిటివ్ గా చెప్పేటోళ్ళందరివి ఓవర్ ది హెడ్ వెళ్ళిపోయినాయి, నెగటివ్ గా చెప్పేటోళ్ళందరివి మైండ్ లో కూర్చుండిపోయినాయి. దాని వల్ల అలా అని అందరూ మహర్షులు కాలేదు కదా, ఋషులు గారు మహర్షులు గారు, అందరి దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయలేరు జనం. ఫస్ట్ థింగ్ అంతే అంతే, గొప్పగా చూసాం కదా ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నాము, లేకపోతే మరీ ఎంత గొప్పగా చూస్తే తట్టుకోలేమేమో, రెండు ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. జెలసీ ఫీల్ అవ్వచ్చు, మరీ గొప్పగా ఉన్నాడు ఇంత చేశాడా అనే ఒక ఫీలింగ్ లో కూడా ఉండొచ్చు. అండ్ మనం అట్లా చేయలేకపోతున్నాము అనే ఒక చిన్న బాధ కూడా ఉండిండొచ్చు, లేదా నిజంగానే జెన్యున్ గానే బాధపడి ఉండొచ్చు. అరే వంశీ ఒక్కడే చేయొచ్చు కదా, ఎందుకు అమ్మాయితో చేయడము. ఇప్పుడు డాడీకి అయినా కూడా నేను ఒక రవి అనే పిల్లలతో తిరుగుతుంటే అంత ప్రాబ్లం ఉండదు. అదే నేను శ్వేతతోనో స్వాతితోనో తిరుగుతున్నా అని తెలిస్తే ఊరికనే ఇంటికి పిలుచుకొస్తుంటే కొంచెం అఫెండ్ అవుతారు వాళ్ళు. ఏంది ఇది, ఎందుకు ఇట్లా వంశీ చెడిపోతున్నాడా, ఏమైతుంది అని అనుకుంటారు. అది కల్చర్ అంతే, ఇండియన్ కల్చర్ లో ఇంకా బాయ్ గర్ల్ ఎవరితో తిరిగినా అంతే అనేది రాలేదు. బాయ్ తో తిరిగితే తప్పు కాదు, గర్ల్ తో తిరిగితే తప్పు, పెళ్లి చేసుకోకుండా అనే ఫీలింగ్ లో ఉన్నాం కాబట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు మేబీ. అండ్ మీకు ఒక సైడ్ ఇట్లా డౌన్ ఫాల్ ఎలా స్టార్ట్ అవుతుందో అటు సైడ్ వారధి ఫార్మ్స్ కి అంత పాజిటివిటీ పెరుగుతుంది కదా రోజు రోజుకి, గమనించారా మీరు? నేను గమనించలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓపెన్ గా ఏదో గొప్ప మనిషిని అయిపోవాలని చెప్తలేను కానీ నాకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది అది ఇప్పటికీ అదే. వాళ్ళు రేపు పొద్దున ఇంకా 10 ఏళ్ల తర్వాత నెలకు ₹1 కోటి తీస్తున్నారు అంటే కూడా నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు ఎవరు ఉండరు. ఓకే, వాళ్ళతో నాకు ఎప్పుడు కాంపిటీషన్ లేదు, ఇద్దరిది మంచి నడవాలని ఉంటుండే. సో ఇప్పుడు కూడా నాకు డౌట్ ఏంది అంటే వాళ్ళది మంచినే నడుస్తుందా లేదా అనేది మీరు అందరు చూసి వీడియోస్ ఇంకోటి అనలైజ్ చేస్తున్నారు తప్ప వంశీ ఫార్మ్స్ కూడా అంతే అనుకున్నారు కదా, వంశీకి ఏముంది లైఫ్ మస్తున్నాడు అని. నేను క్లోజ్ చేసినాక సర్ప్రైజ్ అయ్యారు చాలా మంది. అట్లనే వాళ్ళకి ఇంటర్నల్ ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా. సో అట్లా మనం బయట నుంచి చూసి జస్ట్ అనలైజ్ చేసి అరే వంశీ క్లోజ్ చేసుకుంటూ మూసేసుకుంటూ వాళ్ళు మంచినే నడిపిస్తున్నారు కదా, ఇట్లా మనం గెస్ చేస్తున్నాం అంతేగాని మేబీ అది సక్సెస్ఫుల్ గా నడుస్తుండొచ్చు, మేబీ సక్సెస్ఫుల్ గా నడవకపోవచ్చు కూడా. వి నెవర్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది కంపెనీ ఆర్ ఇన్సైడ్ ఏ హోమ్. వైఫ్ అండ్ హస్బెండ్ ని చూస్తే కూడా మేము పెట్టిన ఫోటోలు, ఎవరన్నా పెట్టే ఫోటోలు చూసి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు ఏంది అనుకుంటారు. కానీ వాళ్ళ మధ్యలో ఏం కొట్లాటలు ఉంటాయో ఏముంటాయో అసలు మనం ఎట్లా గెస్ చేస్తాం. సూర్య జ్యోతిక అజిత్ శాలిని మంచిగా ఉన్నారు అనేది మన అందరి ఫీలింగ్. లాస్ట్ కోహ్లీ అనుష్క కూడా మీరు చూసిండ్రా? ఎప్పుడు చూసిండ్రు మీరు? కోహ్లీ ఫోన్ లో అనుష్కతో వీడియో కాల్ మాట్లాడడం వరకే చూసిండ్రు. అజిత్ శాలిని స్టేడియంలో వచ్చి కూర్చునే వరకే చూసిండ్రు. అసలు వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లల విషయంలో ఎన్ని కొట్లాడతారో అసలు. ఫీజుల దగ్గర నుంచి ఈ స్కూల్ వేద్దాం ఆ స్కూల్ వేద్దాం, నువ్వు పోయి రత్నదీప్ కిరాణా తీసుకురా అంటే వాళ్ళకి అవసరం ఉండదు. కానీ జనరల్ పబ్లిక్ ది చెప్తున్నా, నేనే తీసుకురావాలా ఎప్పుడు? ఇట్లాంటి కొట్లాటలు ఎన్ని ఉండొచ్చు, మీకు అవన్నీ చూపిస్తారా, వీడియో తీసి పెడతారా? సో మనం అస్సలు చెప్పలేం ఎవరి లైఫ్ ఏందని. బట్ ఒక ఆడపిల్ల చేస్తుంది కదా అని కొంచెం సింపతి కూడా పెరుగుండొచ్చు ఆ టైంకి, ఒకటే కష్టపడుతుంది కాబట్టి అని ఇంకొంచెం హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు జనాలు. 100%. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. అంత పెద్ద సంస్థని నడిపించడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో గ్రేటే, అది యాక్సెప్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ సోషల్ మీడియాని మీరే ఇట్లా ఏమి తప్పు పట్టిస్తున్నారేమో, మంచిగా ఉన్నదో లేకపోతే మన ఇంట్లో బాగా జరుగుతున్నదో మాత్రమే సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైంది, బాగున్నారు కదా మంచిగానే జరుగుతుంది కదా అని అనుకుంటారు. ఎందుకని సెకండ్ సైడ్ ఆఫ్ ది సోషల్ మీడియా ఎందుకు చూపించారు మీరు? మీ లైఫ్ లో జరిగే సెకండ్ సైడ్ ఎందుకు చూపించారు? ఎవరు బాధ పంచుకుంటే పెరుగుతుంది, చాలా మంది తగ్గుతుంది అంటారు. కానీ నెగటివ్ గా నేను ఏడుచుకుంటా వీడియోలు చేయడము, కొట్లాడుకునే చేయడము, ఇవన్నీ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది, అంటుకుంటది ఇంకొకరికి. మీకు కూడా కొట్లాడుకోబుద్ది అవుతుంది ఇంట్లో. సో నవ్వుతూ ఉండి మంచిగా ఉన్న మూమెంట్సే చూపించబుద్ది అవుతుంది. మనం సినిమాకి కూడా ఈ మధ్యన ఎట్లాంటి ఎంజాయ్ చేస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్ ఎంజాయ్ చేస్తాం కానీ లవ్ రెడ్డి క్లైమాక్స్ ని అంత ఎంజాయ్ చేయమనిపిస్తుంది నాకు. చాలా నచ్చింది లవ్ రెడ్డి మూవీ, బట్ ఒక బాధ మళ్ళీ రిపీటెడ్ గా చూడబుద్ధి కాదు. సో అంత డిస్గస్టింగ్ అనిపిస్తుంది. కానీ బలగం చూసారు? బలగం ఎంత లాస్ట్ వరకు కూడా గొప్పగానే కదా, హ్యాపీ ఎండింగ్ అంటే అంటే మధ్యలో చనిపోవడం ఇట్లా జరిగినా కూడా. బట్ ఎమోషనల్ మూవీ చూసిండ్రు, బట్ స్టిల్ రిపీటెడ్ గా చూసే మూవీస్ లో మ్యాడ్ స్క్వేర్, డీజే టిల్లు స్క్వేర్ ఇవన్నీ వస్తాయి. సో కామెడీ మూవీస్, అందుకే మనం అతడు మళ్ళీ చూస్తాం టీవీలో. అండ్ వేరే కొన్ని మూవీస్ ఉంటాయి, ఆరెంజ్ లాంటివి కొంచెం తక్కువ చూస్తాం. ఎందుకంటే ఆయన లవ్ చేస్తాడు వదిలేస్తాడు, అది కొంచెం డైజెస్ట్ కాదు. ఏంది హీరో ఇట్లున్నాడు, సీరియస్ ఉండాలే కదా అనిపిస్తుంటది. అందుకే అప్పట్లో కూడా ఫ్లాప్ చేసిండ్రు. ఇప్పటి జనరేషన్ కి ఏంటంటే
జనరేషన్ 2.0 అంటారా ఏమో అంటున్నారు కదా జెన్జీ బ్యాచ్ కి ఏంటంటే మస్తు నచ్చుతుంది అది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అట్లా బెస్టీస్ లాగా ఉండాలి, కొన్ని రోజులు లవ్ చేసుకోవాలి, మళ్ళీ వదిలేసేయాలి, ఇదే కరెక్ట్ కదా లైఫ్ లో అనే ఫీలింగ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ హిట్ చేసిండ్రు అనుకుంటాం మొన్న థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ పాట బాగా హిట్ అయింది. ఇప్పుడు అప్పుడు ఫెయిల్ అయింది, ఇప్పుడు హిట్ అయింది. ఓకే, సో డబ్బు అనేది ఒక మనిషికి మనకి తోడెవరు ఉన్నారు, మన వాళ్ళు ఎవరు కాదు అనే సిచ్యువేషన్స్ ఇట్లా రియాలిటీ చూపిస్తుంది అంటారు కదా. సో మీకేమైనా అట్లాంటి రియాలిటీ హిట్ అయింది అంటారు? యా, చాలా చూపించింది. సో డబ్బు అనేది ఉన్నప్పుడు లేనప్పుడు మన బిహేవియర్ లో ఫస్ట్ చేంజెస్ వస్తాయి. దాని వల్లనే సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. వాళ్ళని ఎప్పటికీ తప్పు పట్టడానికే లేదు. సో చాలా తక్కువ మంది ఇప్పుడు అమ్మకు కొడుకు కాలు విరిగిపోతే ఎట్లా చూసుకుందో అంతకన్నా మంచి చూసుకుంటది, కానీ బయట వాళ్ళకు ఎందుకు వాళ్ళతో ట్రావెల్ చేయబుద్ధి అవుతుంది. సో మనకు చెయ్యో కాలో విరిగిపోయినట్టు మన దగ్గర డబ్బు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటే యాక్సెప్ట్ చేస్తారు కొంతవరకు, వాళ్ళకు కూడా బర్డనే, బట్ స్టిల్ ఆ లవ్ ఆ బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. బయట వాళ్ళు ఎందుకు అంత గలీజ్ గా చూస్తారు అంటే మనం ఆల్రెడీ లోలు ఉంటాం. మనం వాళ్ళతో మాట్లాడే పద్ధతి, దిగి నడిచే పద్ధతి దగ్గర నుంచి మనం తిరిగే కారు, మనం ఉంటున్న ఇల్లు, మనము వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్, ఒక హోటల్కి పోతే ఖర్చు పెట్టే విధానం అన్ని అనలైజ్ చేసి ఓహో వంశీతో తిరిగితే నాకేం బెనిఫిట్ లేదు, వానికి ఉంది కానీ నాకు లేదు అనే దగ్గర డిఫరెన్సెస్ వస్తాయి, డిస్టర్బెన్సెస్ వస్తాయి, దూరం పెరిగిపోతుంది. లేదు అంటే కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు అంత అనలైజ్ చెయ్యరు కదా, రామమ్మ నేనే పార్టీ ఇస్తా అని పిలిచేటోళ్ళు కూడా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అది బాధనే, మనకు ఆల్రెడీ లోపల ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యి బాధపడుతుంటాం, అరే నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, నా దగ్గర డబ్బు లేదు కదా అని. పోయిన దగ్గర కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే అది చాలా చాలా డిస్టర్బింగ్ ఉంటది. పృథ్వీ షా అని క్రికెటర్ ఉంటాడు, ఆయనకు మొన్న ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ఆయన ఇట్లా పలకరిస్తుంటే ఆయన చూడకుండా వెళ్ళిపోతున్నాడు. అది ఎట్లుంటది అంటే ఆ ఫీలింగ్. పృథ్వీ షా అంటే ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ అంటుండ్రి, పృథ్వీ షా అంటే ఇప్పుడు ప్లేస్ లేదు ఐపీఎల్ లో. సో అది ఆయన చేసుకున్న అలవాట్ల పొరపాట్ల లేదా నిజంగానే క్రికెట్ మిగిలి లేదా అన్ని మనం పక్కన పెడితే, సో అదైతే ఆయనకైతే బాధనే కదా, రిషబ్ పంత్ కి కూడా బాధనే కదా ఇప్పుడు పర్ఫామ్ చేయలేకపోవడము. అన్ని కోట్లు పెట్టి 27 కోట్లు ఏమో ఇచ్చిండ్రు వెంకటేష్ అయ్యారు. వాళ్ళ బాధ మన బాధలకు 100 times ఎక్కువ ఉంటది అనేది నా ఫీలింగ్. సో వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడ్చిన క్షణాలు ఎన్ని ఉంటాయో మనకు అనిపిస్తుంది బయట నుంచి, సక్సెస్ అయిపోయినారు, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. కానీ మనకు తెలియని విషయాలు ఏంది అంటే వాళ్ళు పర్ఫామ్ చేయనప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రిటైర్మెంట్లో కూడా ఇచ్చిన ప్లేయర్స్ ఉన్నారు. మ్యాక్స్వెల్ రిటైర్ అయ్యి బయటకు వచ్చిండు, మళ్ళీ ఆడిండు. డివిలియర్స్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు. బట్లర్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు. సో ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండు. దానికి లక్ కూడా తోడు కావాలి, లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. రాజస్థాన్ లో ఉన్నప్పుడు సరిగా పర్ఫామ్ చేస్తలేడు అని తీసేస్తే జీటీకి పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ లైఫ్, అవర్ పార్ట్నర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లక్, దేవుడు ఎవరు ఉంటే వాళ్ళు, పవర్, అన్ని తోడైతేనే సక్సెస్ వస్తుంది.